खतरनाक कॉमेडी शो। చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అప్పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Let's start Sarda Shukravaram. Alright, so many Zabardast episode start cheyalante em cheyali mana Zabardast judges ni invite cheyali. Please welcome mana K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. Alright, పందెం వేయడానికి మన బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ వచ్చేయండి. ఇప్పుడు నేను మన బాయ్స్ అన్నాను కదా, ఆ బాయ్స్ అని పదాన్ని జస్టిఫై చేసిన ఏకైక వ్యక్తి ఇక్కడ మా రాఘవ్ గా. బడే హుషారుగానే ఉన్నావురా. చెప్పే ముందేనా అంటే కొద్దిగా స్పీడ్ గా ఉంటాం కదా అని చెప్పి మరి చాలా స్పీడ్ గా ఉన్నారు. చాలా స్పీడ్ గా ఈ రోజు 1,00,000 రూపాయలు వేసుకుని వచ్చా ఈ రోజు నేను. లక్షనా? వాళ్ళు తొక్కేద్దామని నొక్కేద్దామని కాదు సార్, 7-8కి మరి ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే మా లక్కీ నెంబర్ అండి, మీకు అర్థం కావట్లేదు. అది కాదండి, టీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కాంపెన్సేట్ చేస్తారు. జనరల్ గా జడ్జెస్ 7 రాగానే ఎవరైనా ఏడుస్తారు, కానీ వీళ్ళేంటో హ్యాపీగా వెళ్తున్నారు ప్రతిసారి. ఆయనకి వెనకాల బోల్డ్ అంత ఉంది. ఏంటండి బాబు ఇటు అక్క. అయితే ఈసారి 1,00,000 రూపాయలు ఇస్తారా? వేసేస్తంతే తొక్కేస్తున్నాను. ఏంటి ప్రతి ఒక్క టీం లక్షనా? మేము కూడా అంతే. ఈ రోజు రాఘవారు కూడా మంచి యాక్టివ్ ఉన్నారు కాబట్టి రాఘవారిని మేము కూల్ చేయదలుచుకోలేదు. రాఘవారు ఎప్పుడు ఫైర్ లో ఉండాలి. సో అందుకే 1,00,000 3 లక్షలు 3 లక్షలా అనే అనుకున్నాము, కానీ వాళ్ళు అంతంత వేయలేరు కాబట్టి రెగ్యులర్ గా 25,000 వేసినట్టు వేసేద్దాం డిసైడ్ అయ్యాం. రాఘవ్ గారు సీరియస్ గా మాట్లాడుకుందాం. అందరి రెమ్యునరేషన్ కలిపి 3 లక్షలు ఉండవు. ఇగో మేము అంత పౌరుషం లేని వాళ్ళం కాదు. రే 5 ఇవ్వండి చాలా మంచి. 15,000 7 వచ్చి మీరు గెలవడం ఏంటి, 10 వచ్చి నేను సంకన అక్కడ ఏంటి? మీకే నవ్వు వస్తుంది, మరి నాకు ఎంత ఏడుపు వస్తుందో ఆలోచించండి. అది లక్కీ నెంబర్ అండి. ఏది 7? 7 మీకు 7 మాకా? అంటే మేము లక్ష వేద్దాం అనుకున్నాం, వాళ్ళు డబ్బులు లెక్కెట్టుకెళ్ళారని ఎప్పట్లాగే 5 వేస్తున్నాం మేము. ఓకే, సో ఇటువైపు నుంచి 15,000 అండ్ ఇటువైపు వాళ్ళ మీద జాలి చూపించి వీళ్ళు కూడా 15,000 పెడుతున్నారు. కానీ భాస్కర్ గారు ఒక చిన్న సలహా, అదేంటంటే లాస్ట్ టైం 25,000 పందెం వేసి 25,000 పోగొట్టుకున్నారు. మళ్ళీ ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే సంపాదించుకోవాలంటారు కదా, మళ్ళీ ఒక 25 పెట్టొచ్చు కదా ఈసారి. ఇప్పుడు 25 పెడితే నెక్స్ట్ పెట్టడానికి ఏం లేదు మా దగ్గర. మా రాఘవారు ఇంకో ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు చెప్పారు వాళ్ళ డబ్బులు కూడా మేమే పెట్టుకుంటాం, బెట్టింగ్ రెడీ అని అడుగుతున్నారు. అప్పు ఇస్తా ఉండే, వాళ్ళ డబ్బులు కూడా మేమే పెట్టుకుంటాం, మీరు బెట్టింగ్ రెడీయా? ఓ పని చేద్దాం రా, మా ఇల్లు పొలాలు అన్ని తాకట్టుకొని మీరే తీసుకోండి, ఇదే చెత్త ఉడుచుకుని తిరుగుతుంటాం మేము అందరం. అబ్బోద్దు, అది నేను యాక్సెప్ట్ చేయనండి. అవన్నీ వద్దు రాఘు గారా, దురాశ దుఃఖానికి చేటు 15 సరిపో. ఈ దురాశ ఎందుకు వద్దండి? మీకు మీసి కూడా ఇలాగ ఉంది, ఇలాగ లేదండి. ఒక విషయం చెప్తారు కదా, భాస్కర్ మీసం తిప్పమండి చూస్తాను ఒకసారి. ఉన్నోళ్ళు మీరే తిప్పలేకపోతున్నారు, లేనో నేనే మాట్లాడితే ఐబ్రోస్ కూడా లేవు తిప్పడానికి అక్కడ. మా రాఘవారు అంతా ఎక్కడే ఫన్ చేసేస్తారు స్టేజ్ మీద తప్ప స్కిట్లో. పోనీ ఆయన వద్దండి, ఇమ్ముని శోభన్ బాబు రింగ్ పెట్టమనండి. రాఘవ్ గారు ఈ స్కిట్ కాదండి, దీనికి మార్క్స్ రాదు మీకు. బాబు ఎట్రి గారు ఇప్పుడు వచ్చిన కట్ చేసి స్కిట్ లో వేసేయండి. మరి అంత స్కిట్ దరిద్రంగా ఉంటుందా? ఇప్పుడే ఒప్పుకుంటున్నారా?
నిజంగా చిన్న ఒరంగుంటాలనిగా కనిపిస్తున్నా. ఇంకా ఈ డిస్కషన్ దీంతో పాటు ఆపేసి అసలు స్కిట్ లో ఎంత మ్యాటర్ ఉందో చూద్దాం. ఓకే, సో ఈ 30,000 రేపు ఎవరు గెలుస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. రెడీ? లెట్స్ బిగిన్ సరదా శుక్రవారం.